హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో టమాటో, పండు మిర్చి నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ముందుగా 1/2 కేజీ వరకు దూరగా పండినటువంటి టమాటోలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం ఇందాక తీసుకున్న టమాటోలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చడి కోసం నాటు టమాటాలను మాత్రమే యూస్ చేయాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. హైబ్రిడ్ టమాటాలు అయితే టేస్ట్ అంతగా బాగుండదు. ఆ తర్వాత మూత పెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు అనేవి మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు అనేవి ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజులో ఉండే చింతపండుని గింజలేమీ లేకుండా తీసేసుకొని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు టమాటాలు అనేవి మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇందులోకి నేను 1/4 కేజీ వరకు పండు మిర్చిని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని ఈ విధంగా తొడిమెలు తీసేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులో 10 లేదా 15 వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక చల్లారబెట్టుకున్న టమాటో గుజ్జును తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే టమాటోలు ఉడకబెట్టేటప్పుడు కూడా సాల్ట్ని యూస్ చేసుకోవచ్చు. తర్వాత వీటన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదంటే ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, 2 లేదా 3 ఎండుమిర్చిని వేసుకొని మరొక నిమిషం పాటు ఈ తాలింపు అంతటిని కూడా వేగనివ్వాలి. ఈ తాలింపుని మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే టమాటో పండుమిర్చి నిలవ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ లేదంటే ఎయిర్టైట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకొని సంవత్సరం పాటు యూస్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.